ఒక చిన్న సమస్య యావత్ ప్రపంచాన్ని స్తంభింపచేస్తుంది. ఒక కంపెనీలో జరిగిన పొరపాటు ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఆగిపోయేలా చేస్తుంది. ఎక్కడో ఏదో జరిగితే మనం ఎందుకు సఫర్ అవుతున్నాం? అసలు మైక్రోసాఫ్ట్ లో ఏం జరిగింది? దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? నిలిచిపోయిన ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్, స్తంభించిన ఐటీ కనెక్టెడ్ సర్వీసులు. మైక్రోసాఫ్ట్లో అసలేం జరిగింది? ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందా? మైక్రోసాఫ్ట్ విండోస్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న కంప్యూటర్లన్నీ పనిచేయకుండా పోయాయి. సిస్టమ్ ఆన్ చేస్తే షట్ డౌన్ అవ్వటం లేదా రీస్టార్ట్ అవుతోంది. దీని ప్రభావం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రపంచంలో ఉన్న 70% మంది ప్రజలపై పడుతోంది. వారికి అందాల్సిన సర్వీసులు ఆలస్యం కావటమో రద్దు కావటమో జరుగుతున్నాయి. అన్నింటికీ ఒకటే కారణం, మైక్రోసాఫ్ట్ విండోస్లో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం. టెక్నికల్ ప్రాబ్లం అనే మాట మనం తరచూ వింటాం, కానీ దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఈ సమస్యతో మెజారిటీ పీపుల్ సఫర్ అవుతున్నారు. కాబట్టి మైక్రోసాఫ్ట్లో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? క్రౌడ్ స్ట్రైక్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న సమస్యలకు ప్రధాన కారణం ఇదే. ఇది సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్, క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించి సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అందించే సంస్థ. మైక్రోసాఫ్ట్కు ఇది బ్యాక్ అండ్ వర్క్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్కు వైరస్ అటాక్ కాకుండా ఈ క్రౌడ్ స్ట్రైక్ సంస్థ యాంటీవైరస్ ను అందిస్తుంది. ఈ యాంటీవైరస్ ను రెగ్యులర్ గా అప్డేట్ చేస్తుంది. ఇలా కొత్త అప్డేట్ ను తీసుకొచ్చింది. ఈ అప్డేట్ లో బగ్ ఉంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే అప్డేట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ లో ఎర్రర్ ఉంది. క్రౌడ్ స్ట్రైక్ నుంచి వచ్చిన కొత్త వెర్షన్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఉన్న సిస్టమ్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది. ఇది ఇప్పుడు పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. ప్రోగ్రామ్ లో ఎర్రర్ ఉండడంతో అప్డేట్ అయిన పీసీలు, సిస్టమ్స్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతున్నాయి. దీంతో బయోమెట్రిక్ దగ్గర నుంచి బార్కోడ్ స్కానింగ్ వరకు, విమాన సర్వీసుల నుంచి స్టాక్ మార్కెట్ల వరకు అన్ని సర్వీసులు నిలిచిపోయాయి. మరి ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి అనేది అందరి నుంచి వినిపిస్తున్న పెద్ద ప్రశ్న. ఇప్పటికే టెక్ మేధావులు దీన్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. కొత్తగా వచ్చిన అప్డేట్లో ఎర్రర్ ఉంది కనుక మొదట అన్ని కంప్యూటర్ల నుంచి దాన్ని తొలగించాలి. తర్వాత కొత్త అప్డేట్ ఇవ్వాలి. దీన్ని క్లియర్ చేయడానికి కొంత సమయం పట్టొచ్చు. దీనికంటే ఎర్రర్ అప్డేట్ను తొలగించి అంతకు ముందున్న వెర్షన్తో రెగ్యులర్ సేవలను కొనసాగించాలి. దానికోసం భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కీలక అప్డేట్ ఇచ్చింది. సేఫ్ మోడ్లో విండోస్ బూట్ చేయాలని సూచించింది. తర్వాత క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీకి వెళ్లి బగ్గున్న ఫైల్ డిలీట్ చేయాలని తెలిపింది. ఆ తరువాత నార్మల్ గా బూట్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని సిఈఆర్టీ ప్రకటించింది. అయితే ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఒక ఐపీ అడ్రస్ తో ఉన్న కంప్యూటర్లో బగ్గున్న ఫైల్ డిలీట్ చేస్తే కంప్యూటర్ ద్వారానే సేవలు కొనసాగుతాయి. మరో సిస్టంలో ఎర్రర్ అలాగే ఉంటుంది. అంటే అన్ని సిస్టమ్స్ లో బగ్ డిలీట్ చేసి అదే సిస్టమ్స్ లో మాత్రమే వారి వారి సర్వీసులు చేయాలి. ఈలోపు ఎర్రర్ బగ్ ను క్లౌడ్ లో క్రౌడ్ స్ట్రైక్ కంప్లీట్ గా డిలీట్ చేసి కొత్త అప్డేట్ చేయాలి. అప్పుడు కూడా అన్ని సిస్టమ్స్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందో లేదో అనే దానిపై కూడా కొంతమంది టెక్ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.